Good afternoon to all respected district educational officers, respected diet principals, respected academic monitoring officers, and my dear social studies family members and DRP friends. A very warm welcome to LIP DRP training session 2. I am Sunkar Rambabu from LIP State Resource Group. I would like to share some practical experiences, classroom experiences with LIP strategies. మార్నింగ్ సెషన్ లో మనకి ఉపేందర్ రెడ్డి గారు, అదే విధంగా మనకి రమేష్ గారు, అదే విధంగా శేషగిరి గారు ఏంటంటే మనకి ఎల్ఐపికి సంబంధించిన టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ యొక్క స్ట్రాటజీస్ ఏంటి అనేది మనకి క్లియర్ కట్ గా ఆ స్టెప్స్ ఏంటి అనేది చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం ఈ ఎల్ఐపి స్ట్రాటజీస్ ను ఉపయోగించి క్లాస్ రూమ్ సిచ్యువేషన్స్ ని ఎలా మనం నిర్వహించుకోవచ్చో ఒక్కసారిగా మనం ఈ సెషన్ లో మనం తెలుసుకోవడం జరుగుతుంది. లెసన్ ప్లాన్ కి సంబంధించి we have to write lesson plan as per the format given by our Department of School Education and APSCRT. మన లెసన్ ప్లాన్ కి సంబంధించి ఫార్మేట్ లో ఎటువంటి మార్పు అనేది లేదు. లెసన్ ప్లాన్ ఏదైతే మనకి ఎస్సీఆర్టీ వారి చేత విడుదల చేయబడిన అకాడమిక్ క్యాలెండర్ లో పెట్టబడిన లెసన్ ప్లాన్ ఫార్మేట్ ఏదైతే ఉందో, టెంప్లెట్ ఏదైతే ఉందో, ఆ టెంప్లెట్ ప్రకారంగా మనం ఇప్పుడు లెసన్ ప్లాన్స్ రాస్తున్నాము. ఆ లెసన్ ప్లాన్ మాత్రమే మనం అదే విధంగా రాస్తాము. ఆ లెసన్ ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేసే విధానంలోనే కొద్దిగా మార్పు ఉందే తప్ప లెసన్ ప్లాన్ రాసే విధానంలో ఎటువంటి మార్పు లేదు. నూతనంగా ఎటువంటి లెసన్ ప్లాన్ మనం రాయవలసిన అవసరం లేదు. ఇదే అంశాన్ని ఉదయం మనకి సార్స్ మనకి రివీల్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే ఏదైతే మనకి ఈ లెసన్ ప్లాన్ కి సంబంధించి టెంప్లెట్ అనేది ఇప్పుడు మీకు స్క్రీన్ పైన ఏపీఎస్సీఆర్టీ వారు విడుదల చేసిన ఆ లెసన్ ప్లాన్ టెంప్లెట్ అనేది మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా వచ్చిన అంశం ఏంటంటే, మార్పు ఏంటంటే, ఇక్కడ నెంబర్ ఆఫ్ పీరియడ్స్ రిక్వైర్డ్ లో 1 టీచింగ్ పీరియడ్ 1 ప్రాక్టీస్ పీరియడ్ అంటే 1+1 అనేది మనం ఇక్కడ వేయవలసి ఉంటుందే తప్ప మిగతా అంతా కూడా యాజ్ ఇట్ ఈజ్ గా మనము ఆ లెసన్ ప్లాన్ టెంప్లెట్ ని ఫాలో అవడం జరుగుతుంది. ఉదాహరణకి మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. నేను ఇక్కడ ఎర్లీ సివిలైజేషన్ అనే 6th క్లాస్ లెసన్ కి సంబంధించి ఇక్కడ నెంబర్ ఆఫ్ పీరియడ్స్ రిక్వైర్డ్ లో నేను ఏం చేశానంటే 1+1 అంటే 1 టీచింగ్ పీరియడ్ 1 ప్రాక్టీస్ పీరియడ్ ను వేయడం జరిగింది. అదే విధంగా ఇక్కడ ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, చివరి కాలంలో సమ్మరై ఎనీ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ అనే కాలంలో ఏంటంటే నేను ప్రత్యేకించి ఆ రోజు ఆ పీరియడ్ లో చెప్పే పాఠానికి సంబంధించి అంశానికి సంబంధించి కంటెంట్ కి సంబంధించి ఒక 4-5 లైన్లతో కూడుకున్న సినాప్సిస్ ని కూడా నేను రాసుకోవడం జరిగింది. ఇది మనకి టీచింగ్ పీరియడ్ లో ఉపయోగపడుతుంది, అదే విధంగా ప్రాక్టీస్ పీరియడ్ లో కూడా ఉపయోగపడుతుంది. అంటే ఇదే ప్రధానంగా మనకి లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ యొక్క స్ట్రాటజీస్ ని ఇంప్లిమెంట్ చేయడంలో ఇది ఒక ముఖ్యమైన కీలకమైన అంశం. సో కనుక ఈ విధంగా మనం నోట్ చేసుకుంటే చాలు. తర్వాత మనం తీసుకున్నట్లయితే మిగతా టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అంతా కూడా సేమ్. ఐ డు, వి డు, యూ డు ఏవైతే మనం ఆల్రెడీ మనం ఈ మన యొక్క లెసన్ ప్లాన్ లో టీచింగ్ లెర్నింగ్ యాక్టివిటీస్ ని మనం డెవలప్ చేసుకుంటామో ఆ టీచింగ్ లెర్నింగ్ యాక్టివిటీస్ ని మనము క్లాస్ రూమ్ లో ఎగ్జిక్యూట్ చేస్తాము. అలా ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు 4వ కాలంలో ఉన్న చెక్ ఫర్ అండర్స్టాండింగ్ అనేది ఏదైతే ఉందో ఇది చాలా కీలకము. టీచింగ్ లెర్నింగ్ యాక్టివిటీస్ ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు సమ్ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్, ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ ని విద్యార్థులకి మనం వేస్తూ విద్యార్థుల యొక్క ఇంటరాక్షన్ ని పెంచడానికి ఈ కాలం అనేది చాలా ఉపయోగపడడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఈ లెసన్ ప్లాన్ టెంప్లెట్ ను అనుసరించే మనం లెసన్ ప్లాన్ రాస్తాం. ఎటువంటి కొత్త టెంప్లెట్ అనేది లేదు. ఇది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనము లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ ఎల్ఐపికి సంబంధించి వచ్చేసరికి మనం ప్రధానంగా ఎల్ఐపికి సంబంధించి
టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ లో ప్రధానంగా 4 కాంపోనెంట్స్, ప్రధానమైన మేజర్ కాంపోనెంట్స్. ఆ 4 మేజర్ కాంపోనెంట్స్ కూడా ఒకసారిగా చూద్దాం. ఫస్ట్ కాంపోనెంట్ ఏంటంటే వీ హ్యావ్ ప్రాక్టీస్ పీరియడ్ ఇన్ అడిషన్ టు టీచింగ్ పీరియడ్. టీచింగ్ పీరియడ్ కి అదనముగా ప్రతి టీచింగ్ పీరియడ్ కి తర్వాత ప్రాక్టీస్ పీరియడ్ ఉండడం అనేది ఒక మెయిన్ కాంపోనెంట్. టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ లో ఒక మెయిన్ కాంపోనెంట్ ఎల్ఐపి పరంగా. తర్వాత వీ హ్యావ్ ఏ సపరేట్ పీరియడ్ ఫర్ టీచింగ్ ప్రీ రిక్విజిట్స్. ప్రీ రిక్విజిట్స్ ని బోధించడానికి సపరేట్ గా ఒక పీరియడ్ ని, అదే మనం టీచింగ్ పీరియడ్ 1 ని మనం ఉపయోగించుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వీ హ్యావ్ టు గివ్ ప్రయారిటీ టు రీడింగ్ యాక్టివిటీస్. మనం ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. రీడింగ్ యాక్టివిటీస్ కి మనం ప్రధానంగా మార్నింగ్ సెషన్ లో కూడా రమేష్ సార్ చెప్పారు, ప్రధానంగా మోడల్ రీడింగ్ అంటే మోడల్ రీడింగ్ అని కాదు, టీచర్ లౌడ్ గా స్టూడెంట్స్ కొరకు రీడ్ చేయాలి, అది మోడల్ రీడింగ్. కొలాబరేటివ్ రీడింగ్ అంటే గ్రూప్స్ లో చదవడం. అండ్ నెక్స్ట్ ఇండివిజువల్ రీడింగ్. ఇలా మనకి 3 రకాలైన టీచింగ్ యాక్టివిటీస్ కూడా మనము ప్రధానంగా ఈ ఎల్ఐపిలో భాగంగా మనము నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే వీ హ్యావ్ టు ఫార్మ్ హెట్రోజీనియస్ గ్రూప్స్. ప్రధానంగా ఏంటంటే మన క్లాస్ లో ఉన్న యావరేజ్ స్టూడెంట్స్, అబవ్ యావరేజ్ స్టూడెంట్స్, బిలో యావరేజ్ స్టూడెంట్స్, ఇలా మనకి ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే 3 రకాలైన స్టూడెంట్స్ తో కూడా మనం ఒకేసారి హెట్రోజీనియస్ గ్రూప్స్ గానే ఒక తరగతిలో ఎస్టాబ్లిష్ చేసినట్లయితే, ఫామ్ చేసుకున్నట్లయితే వాటిని ఆ గ్రూప్స్ ని మరింత కాలం మనం ఆ సంవత్సరం పాటు కూడా మనం ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. ఇలా మనకి ప్రధానంగా 4 అంశాలు మనకి ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలి. అందులో ఒకటి ప్రాక్టీస్ పీరియడ్, అండ్ రెండోది వచ్చేసరికి ప్రీ రిక్విజిట్స్ పీరియడ్, మూడోది వచ్చేసరికి రీడింగ్ యాక్టివిటీస్, నాలుగోది వచ్చేసరికి హెట్రోజీనియస్ గ్రూప్స్ ఫామ్ చేయడం. ఈ 4 అంశాలను కూడా ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ని ఏ విధంగా మనం నిర్వహించుకోవచ్చో ఒకసారిగా మనం చూద్దాం. అయితే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ కి సంబంధించి మనకి ప్రధానంగా టీచింగ్ పీరియడ్, ప్రాక్టీస్ పీరియడ్ అనేవి 2 పీరియడ్లు ఉండడం జరుగుతుంది. టీచింగ్ పీరియడ్ లో టీచింగ్ పీరియడ్ 1 అనేది ప్రీ రిక్విజిట్స్ కు ఉద్దేశించబడింది. అదేవిధంగా టీచింగ్ పీరియడ్ 2 అనేది ఏంటంటే మనకి ఏదైతే కంటెంట్ ను బోధించడానికి, మన లెసన్ బోధించడానికి ఉద్దేశించబడింది. ప్రతి టీచింగ్ పీరియడ్ ని అనుసరించి కూడా ఒక ప్రాక్టీస్ పీరియడ్ ఉండడం జరుగుతుంది. దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే విద్యార్థులలో ప్రాక్టీస్ ని పెంచి మినిమం కాంపిటెన్సీస్ ఏవైతే ఎఫ్ఎల్ఎన్ కాంపిటెన్సీ కావచ్చు, సబ్జెక్ట్ స్పెసిఫిక్ కాంపిటెన్సీస్ కావచ్చు, వాటిని సాధించాలనే ఉద్దేశంతో ఎల్ఐపిలో భాగంగా తీసుకొచ్చిన ప్రధానమైన అంశం ఏది అంటే ప్రాక్టీస్ పీరియడ్. ఇక్కడ మనకి ఒక్కసారిగా మీరు టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ సంబంధించిన స్ట్రాటజీస్ ని మనం ఒకసారిగా చూసుకున్నట్లయితే, ఇక్కడ స్క్రీన్ పైన టీచింగ్ పీరియడ్ లో మనకి సంబంధించి ప్రీ రిక్విజిట్ పీరియడ్ అంటే టీచింగ్ పీరియడ్ 1 అనేది ప్రీ రిక్విజిట్ పీరియడ్. దాంట్లో మనకి 4 స్టెప్స్ మనకు కనిపిస్తాయి. టీచింగ్ పీరియడ్ 2 అనేది ఏంటంటే మనకి 3 స్టెప్స్ కనిపిస్తాయి, కంటెంట్ పీరియడ్స్ అవి. అదేవిధంగా ప్రాక్టీస్ పీరియడ్ లో మనకి 4 స్టెప్స్ కనిపిస్తాయి. అందులో ఒక్కొక్క పీరియడ్ కి సంబంధించిన స్టెప్స్ ను ఒకసారిగా స్క్రీన్ పైన చూద్దాం. సో ఇక్కడ టీచింగ్ పీరియడ్ 1 అంటే టీచింగ్ పీరియడ్ 1 అనేది ప్రధానంగా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ప్రీ రిక్విజిట్స్ ఏదైతే విద్యార్థులకు ఏవైతే మనకి ఆ పాఠము నేర్చుకోవడానికి కావాల్సిన కనీసమైన భావనలు, కనీస సామర్థ్యాలు ఉన్నాయో వాటిని బోధించడానికి మనం టీచింగ్ పీరియడ్ 1 ని ఉపయోగించడం జరుగుతుంది. దాంట్లో 4 స్టెప్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ స్టెప్ అనేది మైండ్ మ్యాప్, సెకండ్ స్టెప్ అనేది ప్రీ రిక్విజిట్స్, అండ్ థర్డ్ స్టెప్ అనేది ఏంటంటే టైటిల్ ఆఫ్ ద లెసన్ ఆర్ రిలవెన్స్ ఆఫ్ ద లెసన్, ఫోర్త్ స్టెప్ కాన్సెప్ట్ మ్యాప్. ఇది టీచింగ్ పీరియడ్ 1 కి సంబంధించిన స్టెప్స్. ఇక నెక్స్ట్ మనం టీచింగ్ పీరియడ్ 2 కి సంబంధించి వచ్చేసరికి 3 స్టెప్స్ ఉంటాయి. అందులో ఒకటి రీడింగ్ యాక్టివిటీస్, కీవర్డ్స్, అండ్ ద సెకండ్ స్టెప్ వచ్చేసరికి లెర్నింగ్ యాక్టివిటీస్, కాన్సెప్ట్ వైజ్ లెర్నింగ్ యాక్టివిటీస్, థర్డ్ స్టెప్ వచ్చేసరికి అసెస్మెంట్, సినాప్సిస్ రీడింగ్. ఇలా 3 స్టెప్స్ తో మనకి టీచింగ్ పీరియడ్ 2 నుంచి కూడా చివరి ఆ పాఠం పూర్తయినంత వరకు అన్ని టీచింగ్ పీరియడ్ లో కూడా ఈ స్టెప్స్ ని మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకి దీంట్లో భాగంగానే మనం టీచింగ్ పీరియడ్ ని నిర్వహించేటప్పుడు చెక్ ఫర్ అండర్స్టాండింగ్ అనేది కంటిన్యూస్ గా మనం చేస్తూనే ఉండాలి. అందులో ముఖ్యంగా ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ ని, అదే విధంగా మనకి ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ ని కూడా మనం విద్యార్థులకు వేస్తూ వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది లెసన్ పైన ఉండేటట్లు వాళ్ళ యొక్క అసెస్మెంట్ ను కూడా మనం చేసే అవకాశం అనేది ఈ చెక్ ఫర్ అండర్స్టాండింగ్ ద్వారా ఉంటుంది. ఇక నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే ప్రాక్టీస్ పీరియడ్ లో మనకి ప్రధానంగా 4 స్టెప్స్ ఉంటాయి. అందులో ఒకటి కీవర్డ్స్ రీడింగ్, సెకండ్ వన్ వచ్చేసరికి సిమిలర్ లైన్ రీడింగ్, థర్డ్ వన్ వచ్చేసరికి సినాప్సిస్ రీడింగ్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి రైటింగ్ అండ్ ఎడిటింగ్. దీన్ని మనం డిక్టేషన్ గా మనకు చెప్పడం జరుగుతుంది. ఇలా 4 స్టెప్స్ తో మనకి ప్రాక్టీస్ పీరియడ్ ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇక తర్వాత మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు టీచింగ్ పీరియడ్ 1 లోకి వెళ్తే మనకి టీచింగ్ పీరియడ్ 1 అనేది ప్రధానంగా ప్రీ రిక్విజిట్స్ కు ఉద్దేశించబడింది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ప్రీ రిక్విజిట్స్ అంటే ఒక పాఠాన్ని
నేర్చుకోవడానికి విద్యార్థికి ఉండవలసిన కనీస భావనలు, కనీస సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము ప్రీ రిక్విజిట్స్ గా తీసుకోవడం జరుగుతుంది. ఒక పాఠం మొత్తానికి వీటిని తీసుకోవడం జరుగుతుంది. ఒక పాఠం నేర్చుకోవడానికి కావాల్సిన ఒక 10-15 భావనలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ప్రీ రిక్విజిట్ పీరియడ్ లో ముందుగా వాటికి పరిచయం చేసిన తర్వాతనే పాఠాన్ని మనం బోధించాలే తప్ప, సో అంటే మన LIP ప్రకారంగా ప్రీ రిక్విజిట్స్ కి ఒక ప్రత్యేకమైన పీరియడ్ ని ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకి స్టెప్స్ ఆల్రెడీ మనం చూసాం. ఫస్ట్ స్టెప్ మైండ్ మ్యాప్, సెకండ్ స్టెప్ ప్రీ రిక్విజిట్స్, థర్డ్ స్టెప్ టైటిల్ ఆఫ్ ద లెసన్ అండ్ రిలవెన్స్ ఆఫ్ ద లెసన్, అండ్ ఫోర్త్ స్టెప్ కాన్సెప్ట్ మ్యాప్. ఇప్పుడు ఫస్ట్ మైండ్ మ్యాప్. మైండ్ మ్యాప్ విషయంలోకి వచ్చేసరికి విద్యార్థుల యొక్క పూర్వ జ్ఞానాన్ని పరీక్షించడానికి ఉపయోగించే అతి ముఖ్యమైన యాక్టివిటీ మైండ్ మ్యాప్. ఈ మైండ్ మ్యాప్ యాక్టివిటీని మనం ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనం బోధించబోయే పాఠ్యాంశం పేరు కానీ, లేదా మనం ఆల్రెడీ ఇదివరకు బోధించిన పాఠ్యాంశం పేరు కానీ, లేదా ఏదైనా ఒక కీ కాన్సెప్ట్ ని కానీ రాసి మనం కొన్ని ప్రశ్నలు, ట్రిగరింగ్ క్వశ్చన్స్ కానీ వాళ్ళకి వేసి ఆ క్వశ్చన్స్ కి వాళ్ళు ఇచ్చే సమాధానాన్ని అనుసరించి మనము ఒక చార్ట్ ని ప్రిపేర్ చేసినట్లయితే దాన్ని మనం మైండ్ మ్యాప్ యాక్టివిటీ అంటాము. ప్రీ రిక్విజిట్ పీరియడ్ లో అంటే టీచింగ్ పీరియడ్ 1 లో మొట్టమొదట చేయవలసిన పని ఏంటంటే ఒక మైండ్ మ్యాప్ యాక్టివిటీని నిర్వహించడం. అంటే విద్యార్థులకి ఉండే పూర్వ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఏదైనా ఒక కీ కాన్సెప్ట్ ని కానీ, మనం బోధించబోయే పాఠ్యాంశాన్ని కానీ, లేదా ఇదివరకు అయిపోయిన పాఠ్యాంశాన్ని కానీ బోర్డు మీద రాసి దానికి సంబంధించి కొన్ని ప్రశ్నలను సంధించి కొన్ని ప్రశ్నలు వేసి దానికి వాళ్ళు ఇచ్చిన రెస్పాన్సెస్ ని మనం వాళ్ళ యొక్క ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము బోర్డు మీద రాసినట్లయితే, ఒక చార్ట్ రూపంలో రాసినట్లయితే దాన్ని మైండ్ మ్యాప్ యాక్టివిటీ అంటాము. ఒకసారి మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఇక్కడ నేను ఎర్లీ లైఫ్ అనే ఒక కీ కాన్సెప్ట్ ని తీసుకొని దానికి సంబంధించి 3 బ్రాంచెస్ వేసి ఆ 3 బ్రాంచెస్ మీద కూడా కొన్ని క్వశ్చన్స్ వేసి వాళ్ళు ఇచ్చిన సమాధానాలు ఏవైతే ఉంటాయో ఆ సమాధానాలను మనం ఇలా రాసినట్లయితే దీన్ని మనం ఒక మైండ్ మ్యాప్ యాక్టివిటీగా తీసుకోవడం జరుగుతుంది. సో ఈ మైండ్ మ్యాప్ యాక్టివిటీ అనేది టీచింగ్ పీరియడ్ 1 లో ఫస్ట్ స్టెప్. టీచింగ్ పీరియడ్ 1 నిర్వహించేటప్పుడు మొదటగా చేయవలసింది ఏదైనా ఒక కీ కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని వాళ్ళ యొక్క పూర్వ జ్ఞానాన్ని పరీక్షించడానికి ఒక మైండ్ మ్యాప్ యాక్టివిటీని నిర్వహించాలి. సో ఆ మైండ్ మ్యాప్ యాక్టివిటీని నిర్వహించేటప్పుడు మనం ఐడూలో ఏం చేయాలి, వీడూలో ఏం చేయాలి, యూడూలో ఏం చేయాలో ఒకసారిగా చూద్దాం. ఇక్కడ ఐడూలో టీచర్ చేసేది ఏంటి అంటే, ఐడూ అంటే టీచర్ చేసే యాక్టివిటీ, హోల్ క్లాస్ రూమ్ యాక్టివిటీ. ఇందులో టీచర్ ఏం చేయాలంటే ఒక కీ కాన్సెప్ట్ ని బోర్డు మీద రాయాలి. ఆ బోర్డు మీద రాసిన ఆ కీ కాన్సెప్ట్ ని అనుగుణంగా మనం కొన్ని క్వశ్చన్స్ ని, ట్రిగరింగ్ క్వశ్చన్స్ కానీ మనం వేసినట్లయితే ఖచ్చితంగా విద్యార్థుల నుంచి కొన్ని రెస్పాన్సెస్ అనేవి వస్తాయి. ఆ రెస్పాన్సెస్ ని మనం ఒక మైండ్ మ్యాప్ గా వేసుకోవాలి. అలా అందులో ఉన్న ఆ రెస్పాన్సెస్ లో ఉన్న ఆన్సర్స్ లో ఉన్న కీవర్డ్స్ ని మనము ఒక మైండ్ మ్యాప్ గా వేసుకొని వీడూలో గ్రూప్ రీడింగ్ అనేది చేయించాలి, కొలాబరేటివ్ రీడింగ్ అనేది చేయించాలి. ఇక యూడూలో ఏంటంటే విద్యార్థి సొంతగా ఆ బోర్డు మీద ఉండే ఆ పదాలను రాసుకుంటూ విద్యార్థి సొంతగా ఇండివిజువల్ గా రీడింగ్ చేసేటట్లు చేసుకోవాలి. ఇక్కడ ఒక విషయం గమనించాలి. మనము టీచింగ్ పీరియడ్ లో కావచ్చు, ప్రాక్టీస్ పీరియడ్ లో కావచ్చు, మనం ప్రతి సందర్భంలో కూడా 3 టైప్స్ ఆఫ్ రీడింగ్ యాక్టివిటీస్ నిర్వహించాలి. అందులో ఒకటి టీచర్ మోడల్ రీడింగ్ చేయాలి, అండ్ ద సెకండ్ వన్ వచ్చేసరికి కొలాబరేటివ్ రీడింగ్, గ్రూప్ లో విద్యార్థుల చేత చదివించాలి. మూడోది వచ్చేసరికి విద్యార్థులని ఇండివిజువల్ గా చదవమని చెప్పాలి. ఇలా 3 టైప్స్ ఆఫ్, అంటే ఐడూలో మనకి మోడల్ రీడింగ్ చేస్తాము, వీడూలో కొలాబరేటివ్ రీడింగ్ జరుగుతుంది, యూడూలో ఇండివిజువల్ రీడింగ్ జరుగుతుంది. ఇది ప్రతి స్టెప్ లో కూడా ప్రతి పీరియడ్ లో, అది టీచింగ్ పీరియడ్ 1 కావచ్చు, టీచింగ్ పీరియడ్ 2 కావచ్చు, ప్రాక్టీస్ పీరియడ్ కావచ్చు, ఏ రకమైన పీరియడ్ లోనైనా ఈ 3 స్టెప్స్ అనేవి ఈ 3 రకాలైన రీడింగ్ యాక్టివిటీస్ ని మనం నిర్వహించవలసిన అవసరం అనేది ఉంది. ఎందుకంటే ఏదైతే మనకి భాషా పరంగా రీడింగ్ ల్యాప్సెస్ ఉన్నాయో ఆ రీడింగ్ ల్యాప్సెస్ ని ఓవర్కమ్ చేయడానికే ఉద్దేశించబడిన కార్యక్రమమే LIP. కనుక ఈ రీడింగ్ యాక్టివిటీ అక్కడ మనం నాన్ లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ కదా అని అవకాశం లేదు. ఇక్కడ లాంగ్వేజ్ అక్రాస్ ద కరికులం, NEP 2020 చెప్పిన లాంగ్వేజ్ అక్రాస్ ద కరికులం ఏదైతే ఉందో మనకి నాన్ లాంగ్వేజెస్ వాళ్ళని కూడా ఖచ్చితంగా ఏంటంటే ఈ రీడింగ్ యాక్టివిటీస్ ని నిర్వహించవలసిన అవసరం అనేది ఉంది. ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని ఒక క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ ని మనం ఒకసారిగా స్క్రీన్ పైన చూద్దాం. ఏదైతే వస్తుంది సార్ ఇప్పుడు తిరుపతి వస్తుందా వాయిస్? ఓకే, థ్యాంక్ యూ.
my dear children. Very good. Please sit down. My dear students, today we will learn about a new lesson. But before that, I want to know about the previous lesson. Why? There is a close relationship between the previous lesson and the new lesson. That's why I want to know about the previous lesson. Varshita, what is the title of the previous lesson? Early life to settle life. Very good. Early life to settle life. At first, I want to know about the early life of human beings. The early life of human beings. Okay. So, in the early life of human beings, there are three main branches. One is shelter, and the second one is food, third one is clothes. These are the three main branches in early life of early human beings. First, I want to know about shelter of early human beings. What were the shelters used by early human beings? Say one shelter. Bushes. Very good. Bushes. Bushes. And the second one, another shelter. Please tell. Please say loudly. Varshita. Caves. Very good. Caves. 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 Please sit down. And the next one. Trees. Very good. Trees. Trees. Trees were used as shelter by the early human beings. These are the things used as shelter by early human beings. And the next second branch of early life of early human beings is food. Yes, what are the food items used by early human beings? Fruits. Very good. Fruits. 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 Very good. And the next S. Vegetables. Vegetables. Very good. Vegetables. Vegetables. And next. Honey. Very good. Honey. Honey. Very good. And next. Yes. Meat. Meat. Very good. Meat. Excellent. Meat was also used by early human beings as food item. These are the main food items used by early human being during early life. Okay. And the next third branch, clothes. What are the items used by early human beings as clothes? Yeah. Animal skin. Very good. Animal skin. Animal skin. Animal skin. Very good. And next, yeah, leaves. Leaves. Leaves were also used as clothes by the early human being during their early life. This is about early life of early human beings. ఇక్కడ ఒక విషయాన్ని మీకు ప్రధానంగా ఒక ముఖ్యమైన యాక్టివిటీని ఇక్కడ మీకు పరిచయం చేయడం జరిగింది. దాన్ని మనం మైండ్ మ్యాప్ యాక్టివిటీ అంటాం. మైండ్ మ్యాప్ యాక్టివిటీ ఇస్ ద యాక్టివిటీ టు రిమెంబర్ వన్ కాన్సెప్ట్ ఇన్ ఎనీ లెసన్ ఇన్ ఎనీ సబ్జెక్ట్. ఏదైనా పాఠంలో ఏదైనా సబ్జెక్ట్ లో ఒక కాన్సెప్ట్ మనం చాలా సులువుగా గుర్తుంచుకొని రాసుకోవడానికి ఉపయోగపడే ఒక ముఖ్యమైన యాక్టివిటీయే మైండ్ మ్యాప్ యాక్టివిటీ. ఓకే, థ్యాంక్ యూ.
ఓకే సార్. నెక్స్ట్ మనకి నెక్స్ట్ స్టెప్ మనం తీసుకున్నట్లయితే టీచింగ్ పీరియడ్ 1 లో నెక్స్ట్ స్టెప్ ప్రీ రిక్విజిట్స్. సార్ నా వాయిస్ వినిపిస్తుంది కదా ఇప్పుడు? నా వాయిస్ వినిపిస్తుంది కదా సార్? సార్ వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది రాంబాబు సార్, వినిపిస్తుంది. ఓకే సార్. వీడియో ఆడియో వచ్చింది కదా? వీడియో తాలూకా ఆడియో వీడియో వినిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, సో ఇక్కడ మనకి బాగా వినిపించింది. ఓకే సార్, థ్యాంక్ యూ. టీచింగ్ పీరియడ్ 1 అనేది మనం ఫస్ట్ స్టెప్ మైండ్ మ్యాప్ యాక్టివిటీ చూసాం. ఇక సెకండ్ స్టెప్ చూసేసరికి ప్రీ రిక్విజిట్స్. ద కాన్సెప్ట్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ టు అండర్స్టాండ్ ద లెసన్ ఆర్ కాల్డ్ ప్రీ రిక్విజిట్స్. ఒక లెసన్ ని అండర్స్టాండ్ చేసుకోవడానికి కావలసిన ఏవైతే మినిమం కాన్సెప్ట్స్ ఉంటాయో వాటిని మనం ప్రీ రిక్విజిట్స్ అంటాము. ఆ ప్రీ రిక్విజిట్స్ అనేవి మనకి ఏ విధంగా మనము చూడొచ్చో ఒకసారిగా మనం తీసుకున్నట్లయితే, ఇప్పుడు నేను ఎర్లీ సివిలైజేషన్స్ అనే లెసన్ కి సంబంధించి కొన్ని ప్రీ రిక్విజిట్స్ అనేవి మీకు ఇక్కడ స్క్రీన్ పైన చూపెట్టడం జరుగుతుంది. హిస్టరీ, హిస్టోరియన్, ఎక్స్కవేషన్, ఆర్కియలాజికల్ సోర్సెస్ అండ్ లిటరరీ సోర్సెస్, మోనోగమీ, polygamy. These are the prerequisites for the early civilizations. ఎర్లీ సివిలైజేషన్ అనే లెసన్ ని మనం అంటే ఒక లెసన్ బోధించబోయే ముందే మనకి ఆ లెసన్ ని నేర్చుకోవడానికి కావలసిన ఏవైతే కనీస భావనలు అవసరమో వాటిని ముందుగానే మనం ఐడెంటిఫై చేసి వాటిని విద్యార్థులకి పరిచయం చేయాలి. అలా పరిచయం చేయడం అనేది ఎలా జరుగుతుందో ఒకసారిగా మనము చూద్దాం. దీనికి సంబంధించి మనకి ఐడూలో ఏం చేయాలి, అదే విధంగా మనం తీసుకున్నట్లయితే వీడూలో ఏం చేయాలి, యూడూలో ఏం చేయాలి అనేది కూడా మనం చూద్దాం. ఐడూలో మనకి టీచర్ ముందుగా ప్రీ కాన్సెప్ట్స్, ప్రీ రిక్విజిట్స్ ఏవైతే అవసరమో వాటిని టీచర్ ముందు ఐడెంటిఫై చేసి వాటిని బోర్డు మీద ఒక్కొక్కటిగా రాస్తూ పరిచయం చేయాలి. రెండోది వాటిని గ్రూపులలో చదివించాలి, విద్యార్థుల యొక్క హెట్రోజీనియస్ గ్రూపుల్లో చదివించాలి. మూడోది విద్యార్థులు తమ నోట్స్ లో నోట్ చేసుకుంటూ వాటిని ఇండివిజువల్ గా చదివేటట్లు వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఎలా చేయాలి అనేది ఒకసారిగా మనం క్లాస్ రూమ్ వీడియో అనేది చూద్దాం. ఒకసారి చూడండి సార్, ప్రీ రిక్విజిట్స్ సంబంధించిన క్లాస్ రూమ్ వీడియో చూడండి. దయచేసి మీరు మ్యూట్ లోకి వెళ్ళండి. దయచేసి మ్యూట్ లోకి వెళ్ళండి. దయచేసి సార్ కేఆర్కే గారు మ్యూట్ లోకి వెళ్ళండి సార్. సార్ మ్యూట్ లోకి వెళ్ళండి సార్. దయచేసి మ్యూట్ లోకి వెళ్ళండి సార్. మీరు మ్యూట్ లోకి వెళ్ళండి దయచేసి. సార్ శ్రీరామ్మూర్తి గారు మ్యూట్ లోకి వెళ్ళండి సార్. వరాహమూర్తి గారు మ్యూట్ లోకి వెళ్ళండి సార్. సార్ దయచేసి మీరు మ్యూట్ లోకి వెళ్తే వీడియో యొక్క ఆడియో అనేది క్లియర్ గా వినిపిస్తుంది. థ్యాంక్ యూ. Already done mind map activity on our previous lesson, that is early life to secondary life. Now based on this mind map activity we will learn our new lesson, but before that we have to learn some important concepts which are very helpful to understand our new lesson, to learn our new lesson. These concepts are known as prerequisites. History is one of the prerequisites to understand our new lesson. Historian, excavation,
archaeological sources, literary sources, monogamy, polygamy. These are the prerequisites to understand, which are very helpful to understand our new lesson. Once again, I read. History, historian, excavation, archaeological sources, literary sources, monogamy, polygamy. Okay, very good. Yes, students, can you read? Yeah. History, historian, excavation, archaeological sources, literary sources, monogamy, polygamy. Very good. And next, yeah. History, historian, excavation, archaeological sources, literary sources, monogamy, polygamy. Very good. Now you have to note down these concepts in your notebook. Please note down. Okay. Now I explain these concepts one by one in discussion mode. Okay. History. What is history? Varshita, before independence, who ruled our country? Britishers. Very good. Britishers ruled our country. When was our India got independence? August 1947, August 15. Very good. 1947, August 15. Okay. In the previous lesson, we learned about early human beings. Early life of the early human beings. These all incidents already done. That's why these incidents are known as past events. Past events. The study of past events is called history. The science which studies of past events is called history. Once again, the science which studies of past events is called history. Okay, please note down this definition. Past events like British administration, past events like Mughal administration, past events like daily life of early human beings. These are all past events. These events already done. That's why these events are known as past events. These events are known as past events. The study of these events is called history. And the next one, historian. Historian. What is history? The study of past events. Very good. The study of past events is called history. The science which studies past events is called history. Historian. Historian is a person who studies the past events. So history is the science. Historian is a person. So historian, the person who studies and writes about the past events, is called historian. Okay? Now note down this definition in your notebook. Okay. And next one, excavation.
excavation. To understand this concept, watch this video. What they doing? Yes, they digging in a place. They digging in a place. This is the place which is very famous, which is very related to early civilizations. The process of digging in ancient places. The process of digging in ancient places is called excavation. Excavation is one of the important ways to study the past events. Excavation is the process of digging in ancient sites is known about the past events. So, the process of digging in ancient sites is known as excavation. Okay, please note down. So, in this process, so many things related to ancient period they observed. So many things like coins, pots, statues, etc. These coins, these pots, these statues which are related to, which are belongs to ancient period are known as archaeological sources. Archaeological sources. The sources like coins, pots, statues related to ancient period are called archaeological sources. Archaeological sources. These archaeological sources are very helpful to study history. To study history. So, in addition to archaeological sources, there are another sources also there. These sources are known as literary sources. Literary sources. Literary sources means these sources are in written form. The sources which are in written form are called literary sources. The sources which are in written form. For example, if మనం తీసుకున్నట్లయితే the literature in the books which gives us important information about the past is called literary sources. For example, Ramayanam. Ramayanam is one of the literary sources to study those days. Ramayanam says us about Ramudu and Sita. And Mahabharatam is also one of the literary source to study those days. To study about those days. Okay. So the sources which are in written form are known as literary sources. Say some literary sources. Name some literary sources. What are the examples for literary sources? Very good. Ramayana and Mahabharata. Very good. And next, say some examples for archaeological sources. What are the examples for archaeological sources? Very good. Coins. And next, very good. Very good. Pots. Statues. Ancient statues. These are all called archaeological sources. Okay. So, two sources are there. What are the two sources? Ramayana. Yes. No. What are the two different sources to study history? Very good. Archaeological sources and literary sources. Yeah. And next concept, monogamy, polygamy.
Monogamy, polygamy. Okay. What is monogamy? One male person married with one female person is called monogamy. One male person married with one female person is called monogamy. And next, polygamy. One male person married with more than one female person is called polygamy. Okay. One person married with another one person is called monogamy. One person married with more than one person is called polygamy. Okay, these are the three concepts which are very helpful to understand our new lesson. Please note down. Okay, sir. ఇక్కడ మీకు క్లాస్ రూమ్ ప్రాక్టికల్ సిచ్యువేషన్ మనం అబ్జర్వ్ చేసేటప్పుడు మీకు అంటే అక్కడ వీడియో లెంగ్త్ పెరుగుతుందని కొన్ని సిచ్యువేషన్స్ అనేది అక్కడ రికార్డ్ చేయలేదు. ముఖ్యంగా కొలాబరేటివ్ రీడింగ్, గ్రూప్ లో రీడింగ్ అనేది అక్కడ మీకు రికార్డ్ చేయలేదు. కానీ ప్రతి సందర్భంలో కూడా ఏంటంటే ఖచ్చితంగా మనకి గ్రూప్ కొలాబరేటివ్ రీడింగ్ అనేది చేయించాలి. మోడల్ రీడింగ్ చేయాలి, కొలాబరేటివ్ రీడింగ్ చేయాలి, అదే విధంగా ఇండివిజువల్ గా రీడింగ్ చేయించాలి. సార్ చిన్న డౌట్ ఇప్పుడు ఎలాంటప్పుడు అడిగితేనే అర్థమవుతుంది. చెప్పండి సార్. ఇప్పుడు టీచింగ్ పీరియడ్ 1 ఇప్పుడు మీరు చెప్పారు కదా, సివిలైజేషన్, హిస్టరీ ఎక్స్కవేషన్ అవి. చెప్పండి సార్. ఇప్పుడు ప్రాక్టీస్ పీరియడ్ మళ్ళీ ఇవి అయిన తర్వాత నెక్స్ట్ డే టీచింగ్ పీరియడ్ 1 అయిన తర్వాత ప్రాక్టీస్ పీరియడ్ 1 అవ్వాలా? అవును సార్, ఖచ్చితంగా. టీచింగ్ పీరియడ్ 1 తర్వాతే ప్రాక్టీస్ పీరియడ్ 1 వస్తుంది. మళ్ళా తర్వాత టీచింగ్ పీరియడ్ 2. అంటే ఒక టీచింగ్ పీరియడ్ ఏదైనా ఒక అంశం తీసుకుంటే టీచింగ్ పీరియడ్ ఒకటి, ప్రాక్టీస్ పీరియడ్ ఒకటి అవుద్ది అనమాట. అది అంతే సార్. అంతే సార్. ఒక రోజుకి, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు సార్, ఒక 2 రోజులు అవుతుంది. ఒక రోజు టీచింగ్ పీరియడ్ అవుతుంది, ఇంకో రోజు ప్రాక్టీస్ పీరియడ్ అవుతుంది. ఓకే, అంటే ఏ అంశం అయితే చెప్పామో అదే ప్రాక్టీస్ చేయించాలి. అదే ప్రాక్టీస్ చేయించాలి. ఆ ప్రాక్టీస్ చేయించడానికి ప్రాక్టీస్ పీరియడ్ లో 4 స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ మనం చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇక నెక్స్ట్ మనకి ఈ ప్రీ రిక్విజిట్స్ టీచింగ్ పీరియడ్ 1 లో మనకి థర్డ్ స్టెప్ ఏంటంటే టైటిల్ ఆఫ్ ద లెసన్ ఆర్ రిలవెన్స్ ఆఫ్ ద లెసన్. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే రిలవెన్స్ ఆఫ్ ద లెసన్ లో ఆ లెసన్ యొక్క ఇంపార్టెన్స్, ఆ లెసన్ యొక్క అవుట్కమ్స్ ని విద్యార్థులకు తెలియజేసేటట్లు ఆ లెసన్ యొక్క ఇంపార్టెన్స్ విద్యార్థులకు తెలియజేయడం వల్ల ఏంటంటే మనకి ఆ విద్యార్థి మనకి లెసన్ పట్ల ఆసక్తిని కనబరిచే అవకాశం అనేది ఉంటుంది. సో కనుక ఇక్కడ థర్డ్ స్టెప్ కింద మనకి టైటిల్ ఆఫ్ ద లెసన్ ఆర్ రిలవెన్స్ ఆఫ్ ద లెసన్ కింద మనం ఏం చేయాలి అంటే మనం చెప్పబోయే పాఠ్యాంశం యొక్క ఇంపార్టెన్స్ ని, దాని యొక్క లెర్నింగ్ అవుట్కమ్స్ ని వీలైతే విద్యార్థికి మనం తెలియజేసినట్లయితే ఆ లెసన్ పట్ల వాడికి ఆసక్తిని పెంపొందించే అవకాశం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే ఫోర్త్ స్టెప్ కాన్సెప్ట్ మ్యాప్. టీచింగ్ పీరియడ్ 1 లో ఫోర్త్ స్టెప్ కాన్సెప్ట్ మ్యాప్. ఈ కాన్సెప్ట్ మ్యాప్ అనేది ఏం చెప్తుంది అంటే విజువలీ రిప్రజెంటేషన్ ఆఫ్ ద ఓవరాల్ వ్యూ ఆఫ్ ద లెసన్. ఇది ఏంటంటే కాన్సెప్ట్ మ్యాప్ అనేది ఏం చెప్తుంది అంటే ఒక పాఠం యొక్క కీ కాన్సెప్ట్స్ కి సంబంధించిన ఓవరాల్ వ్యూని మనకి కాన్సెప్ట్ మ్యాప్ అనేది రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. టీచింగ్ పీరియడ్ 1 లో అంటే ప్రీ రిక్విజిట్స్ పీరియడ్ ఏదైతే ఉంటుందో దాని చివరలో మనము బోధించబోయే పాఠ్యాంశానికి సంబంధించిన మొత్తము కాన్సెప్ట్స్ ని ఒక ఫ్లో చార్ట్ రూపంలో మనము లేదా వేరు వేరు డయాగ్రామ్స్ రూపంలో కానీ మనము చూపవలసిన అవసరం అనేది ఉంది. దీనివల్ల ఏంటంటే విద్యార్థులకి మనము ఈ పాఠ్యాంశంలో ఈ భావనలను నేర్చుకోబోతున్నాము అనే అంశము ఆ విద్యార్థులకు అర్థమయ్యే దాని మీద ఆసక్తిని పెంచుకునే అవకాశం అనేది ఉంటుంది. సో అది ఏ విధంగా మనకి కాన్సెప్ట్ మ్యాప్ ని మనం డ్రా చేయొచ్చో ఒకసారిగా మనం చూద్దాం. సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఎర్లీ సివిలైజేషన్స్ అనే లెసన్ నేను తీసుకున్నాను. దీనికి సంబంధించి ప్రధానంగా బేసికల్ గా ఏంటంటే 2 మెయిన్ పార్ట్స్ ఉన్నాయి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, వేదిక్ సివిలైజేషన్. అదేవిధంగా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో మనకి ఏంటంటే మరలా 4 సబ్ పార్ట్స్ ఉన్నాయి. సిటీ ప్లానింగ్, ఎకనామిక్ లైఫ్ అండ్ సోషల్ లైఫ్, కాజెస్ ఆఫ్ ద డిక్లైన్. ఇవి మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో ఉండే సబ్ టాపిక్స్. అదేవిధంగా వేదిక్ సివిలైజేషన్ తీసుకున్నట్లయితే అడ్వెంట్ ఆఫ్ ఆరియన్స్ అండ్ నెక్స్ట్ సోర్సెస్ టు నో అబౌట్ ఆరియన్స్ అండ్ నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ వేదిక్ పీరియడ్. మరలా ఇక్కడ సోర్సెస్ టు నో అబౌట్ ఆరియన్స్ లో కూడా మనకి 2 సోర్సెస్ మనకు కనిపిస్తాయి. ఒకటి ఆర్కియలాజికల్ సోర్సెస్ అండ్ రెండోది వచ్చేసరికి లిటరరీ సోర్సెస్. అదేవిధంగా క్లాసిఫికేషన్ ఆఫ్ వేదిక్ పీరియడ్ లో మనం తీసుకున్నట్లయితే
రెండు భాగాలు కనిపిస్తాయి. ఒకటి ఎర్లీ వేదిక్ పీరియడ్, అదే విధంగా లాటర్ వేదిక్ పీరియడ్. ఈ విధంగా మనం ఏంటంటే ఎర్లీ సివిలైజేషన్ అనే ఆ లెసన్ యొక్క ఓవరాల్ వ్యూ అనేది ఈ కాన్సెప్ట్ మ్యాప్ అనేది రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇది జస్ట్ మనకి తీసుకున్నట్లయితే 2 to 3 minutes యొక్క యాక్టివిటీ. సో దాన్ని మనం క్లాస్ రూమ్ లో ఏ విధంగా మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనేది ఒకసారిగా మనం చూడొచ్చు. అంటే ఒకసారి చూద్దాం. ఇక్కడ ఈ ఏదైతే మనకి ఈ టోటల్ గా మనకి కాన్సెప్ట్ మ్యాప్ ని డ్రా చేయడం అనేది మన పని, అది ఐడూలో వస్తుంది. ఆ కాన్సెప్ట్ మ్యాప్ ని గ్రూప్ లో చదవడం అనేది వీడూ అవుతుంది. ఆ కాన్సెప్ట్ మ్యాప్ ని వేస్తూ ఇండివిజువల్ గా చదువుకోవడం అనేది యూడూలో వస్తుంది. సో కనుక ఇక్కడ ప్రతి దీంట్లో కూడా ఐడూలో టీచరు మోడల్ రీడింగ్ చేస్తాడు, తన యొక్క యాక్టివిటీతో పాటు మోడల్ రీడింగ్ చేస్తాడు. రెండోది వీడూలో ఏంటంటే కొలాబరేటివ్, విద్యార్థులు ఆ హెటరోజీనియస్ గ్రూప్ లో కొలాబరేటివ్ రీడింగ్ చేస్తారు. మూడోది వచ్చేసరికి యూడూలో ఏంటంటే విద్యార్థి ఆ బోర్డు మీద ఉన్నది రాసుకుంటూ లేదా మ్యాప్ వేసుకుంటూ ఏంటంటే వాడు ఆ ఇండివిజువల్ గా చదువుకోవడం జరుగుతుంది. ఒక్కసారిగా అంటే ఇప్పుడు నేను ప్రతిదీ కూడా ఆ ఐడు వీడు యూడు అనేది మీకు వీడియోలో చూపెట్టకపోవచ్చు, కానీ మనం ఫాలో అవ్వాల్సిన పద్ధతి మాత్రం ఇది. అంటే వీడియో లెంగ్త్ పెరుగుతుందనే ఉద్దేశం మీద ఏంటంటే కొన్ని కీ కాన్సెప్ట్స్ మాత్రమే చూపెట్టడం జరుగుతుంది. ఒకసారిగా ఇప్పుడు మనం చూద్దాం కాన్సెప్ట్ మ్యాప్ ని డ్రా చేసేటప్పుడు ఎలా మనం చూడొచ్చు. అయితే ఈ కాన్సెప్ట్ మ్యాప్ ను కానీ లేదా ఏ యాక్టివిటీని కానీ మనం ఎక్కువగా ఐసీటీని కానీ ఉపయోగించుకున్నట్లయితే, ఏదో పవర్ పాయింట్ కానీ లేదా వీడియోస్ ని కానీ ఆడియోస్ ని కానీ ఉపయోగించుకున్నట్లయితే చాలా సులువు అవుతుంది. ఇదంతా కూడా చాలా తక్కువ సమయంలో అవ్వాలి అంటే మనకి ఐసీటీ యొక్క సపోర్ట్ కూడా చాలా అవసరం. ఒకసారిగా చూద్దాం. Dear students, we have done 2 activities related to this lesson. That is mind map activity, and the second one is prerequisite activities. Now we are entering to our new lesson, that is early civilizations. Before we go through this lesson, we have to prepare a concept map with this lesson key concepts of this lesson. Title of the lesson: Early Civilizations. We have 2 main parts in this lesson. One is Indus Valley civilization and the second one is Vedic civilization. In Indus Valley civilization there are 4 subtopics. Number 1, city planning. Number 2, economic life. Number 3, social life. Number 4, causes of the decline. These are the 4 subtopics in Indus Valley civilization. And next, second part, Vedic civilization. In this part there are 3 subtopics. One is advent of Aryans, and the second one is sources to know about Aryans. Third one is classification of Vedic period. In sources to know about Aryans there are 2 types of sources. One is archaeological sources, second one is literary sources. And next, in classification of Vedic period there are 2 parts. One is early Vedic period, second one is later Vedic period. This is the overall view of the lesson. This concept map shows the overall view of the lesson, the overall key concepts of the lesson. Okay.
ఇది టీచింగ్ పీరియడ్ 1 కి సంబంధించి ప్రధానమైన అంశాలు. 4 స్టెప్స్ లో మనం టీచింగ్ పీరియడ్ 1 ని నిర్వహించడం జరుగుతుంది. ఇది ప్రతి లెసన్ కి కూడా సపరేట్ గా ప్రీ రిక్విజిట్స్ ఉండే పీరియడ్. ఇక నెక్స్ట్ టీచింగ్ పీరియడ్ 2. టీచింగ్ పీరియడ్ 2 అనేది ఏంటంటే టీచింగ్ పీరియడ్ 2 నుంచి మిగతా అన్ని టీచింగ్ పీరియడ్స్ కూడా కంటెంట్ పీరియడ్స్, అంటే మనం లెసన్ చెప్పడానికి ఉపయోగించే పీరియడ్స్. ఇందులో మనం ప్రధానంగా మనకి తీసుకున్నట్లయితే 3 స్టెప్స్ అనేవి ఉంటాయి. అందులో ఒకటి రీడింగ్ యాక్టివిటీస్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ కీవర్డ్స్, అండ్ ద సెకండ్ వన్ వచ్చేసరికి లెర్నింగ్ యాక్టివిటీస్, కాన్సెప్ట్ వైజ్ లెర్నింగ్ యాక్టివిటీస్, థర్డ్ వన్ వచ్చేసరికి అసెస్మెంట్, సినాప్సిస్, రీడింగ్. ఈ 3 కూడా అంటే ఇప్పుడు యాక్చువల్ గా మనం లెసన్ టీచ్ చేసేటప్పుడు యాక్చువల్ లెసన్ టీచింగ్ పీరియడ్స్ ఇవి. దీన్ని అన్ని టీచింగ్ పీరియడ్ లో కూడా ఈ 3 స్టెప్స్ ని మనం ఫాలో అవ్వాలి. అంటే జనరల్ గా మనము ఏదైతే మనం రెగ్యులర్ గా లెసన్ టీచ్ చేస్తామో ఆ లెసన్ టీచ్ చేసేటప్పుడు ఆ టీచింగ్ పీరియడ్ లో ఈ 3 స్టెప్స్ ని కూడా మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో అందులో మొదటగా మనం తీసుకున్నట్లయితే రీడింగ్ యాక్టివిటీ, అండ్ ద సెకండ్ వన్ లెర్నింగ్ యాక్టివిటీస్, థర్డ్ వన్ అసెస్మెంట్ అండ్ సినాప్సిస్, రీడింగ్. ఈ 3 స్టెప్స్ లో కూడా మనం ప్రధానంగా ఫాలో అవ్వాల్సిన ఇంకొక ముఖ్యమైన అంశం ఏమిటంటే చెక్ ఫర్ అండర్స్టాండింగ్. సో రెగ్యులర్ గా మనము ప్రశ్నలు వేస్తూ విద్యార్థుల యొక్క ఇంటరాక్షన్ ని పెంచడమే దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఇప్పుడు ఫస్ట్ మనం తీసుకున్నట్లయితే రీడింగ్ యాక్టివిటీస్ కి సంబంధించి ఏం చేయాలి అంటే టీచరు ఏదైనా ఒక పారాగ్రాఫ్ నో 2 పారాగ్రాఫ్ ఆ రోజు బోధించబోయే 1 లేదా 2 పారాగ్రాఫ్స్ ని లౌడ్ గా విద్యార్థులకు అర్థమయ్యే విధంగా ప్రొనౌన్సియేషన్ తో చదవాలి. ఇక రెండోది వచ్చేసరికి విద్యార్థులు గ్రూపులలో కొలాబరేటివ్ రీడింగ్ చేయాలి. మూడోది వచ్చేసరికి విద్యార్థి ఇండివిడ్యువల్ గా చదువుకోవాలి. ఎలా చేయొచ్చు ఏంటి అనేది ఒకసారి క్లాస్ రూమ్ సిచ్యువేషన్ చూద్దాం మనం. Good morning, children. Good morning, sir. Very good. Please sit down. Thank you, sir. In the previous class, we prepared a concept map on our new lesson, that is early civilization. Based on this concept map, we will learn one concept by one concept in different types of methods. Through different types of methods, we will learn these concepts today. But before that, I give a reading. Indus Valley Civilization. India has long history. It has a rich culture and a tradition. India is a living museum of the ancient world and its lost civilizations. Most historians thought that Indian history began with the Vedic period until the last century. The excavations of Mohenjo-daro and Harappa in 1920s pushed back our history by at least 2000 years. They found an excellent and advanced civilization earlier to the Vedic period. It is called Indus Valley Civilization or Harappan Civilization. Indus Valley Civilization developed along the rivers Indus and Gaggar Hakra. The traces of these rivers are found by the satellite images and other sources. The sites of this civilization spread over more than 1500 places in Punjab, Haryana, Gujarat, Rajasthan, Western Uttar Pradesh and Maharashtra. They are also found in Afghanistan and in the province of Punjab, Sindh and Balochistan of Pakistan. The Harappan civilization
flourished between 2500 to 1700 BC. Now you have to read individually. You have to read individually. While you reading, please put underline. Please put underline under unknown words or keywords. India has a long history. It has a rich culture and tradition. India is a living museum of ancient world, and its lots researchers. Most historians thought that Indian history began with the Vedic period. Until the last century, the excavations of Mohenjo-daro and Harappa. While you reading, underline the keywords. Our history by at least 2000 years. They found an excellent and advanced civilization earlier to the Vedic period. It is called Indus Valley Civilization or Harappan Civilization. Indus Valley Civilization developed along the rivers Indus and Gagar Hakra. The bases of these rivers are found by the sacred images and other sources. The sites of these civilizations spread over more than 1500 places in Punjab, Haryana, Gujarat, Rajasthan, Western Uttar Pradesh and Maharashtra. They are also found in Afghanistan and in the provinces of Punjab, Sindh and Balochistan of Pakistan. The Harappan civilization flourished between 2500 to 1700 BC. Okay, very good. I think you have identified some keywords or some unknown words. Now you have to read in groups. That is called collaborative reading. Collaborative reading. Group leader ensure to participate all members in group reading, in collaborative reading. You have to ensure all members in your group should be participated in collaborative reading. It is very helpful to all students. While you reading in groups, you have to concentrate on keywords or unknown words. I think you completed your individual reading and collaborative reading. Now I want to ask some questions on these paragraphs. Okay. What is the another name of Indus Valley civilization? Mohenjo-daro civilization or Harappan civilization. Very good. And next, what is the period of Indus Valley civilization? What is the period of Indus Valley civilization? Oh, okay. 2500 BC to 1700 BC. Very good. Till 1920s, which civilization considered as our ancient civilization? Yeah. Very good. Vedic civilization. Very good.
Excellent. And next, Indus Valley civilization spread over or spread along which rivers? Which rivers? Yeah. Indus River, Gaggar, Akra. Very good. Excellent. And next, Indus Valley civilization spread over, I think, 1500 places. 1500 places. Say some states which Indus Valley civilization spread. Yeah. Say some states. Yeah. Punjab, Haryana, Gujarat, Rajasthan. Very good. Excellent. And next, in addition to India, Indus Valley civilization spread in another two countries. Yeah. Very good. Afghanistan and Pakistan. Very good. Excellent responses. ఓకే, సో ఇప్పుడు మనం అంటే టీచింగ్ పీరియడ్ 2 నుంచి కూడా మనకి రీడింగ్ యాక్టివిటీస్ ని ఎలా నిర్వహించాలి, రీడింగ్ యాక్టివిటీస్ ని నిర్వహించిన తర్వాత వాళ్ళ యొక్క రీడింగ్ కాంప్రిహెన్షన్ ని తెలుసుకోవడానికి మనం ఎటువంటి క్వశ్చన్స్ ను వేయొచ్చు అనేది మనం ప్రాక్టికల్ గా మనం క్లాస్ రూమ్ సిచ్యువేషన్ ని చూసాం. ఇక టీచింగ్ పీరియడ్ 2 ఆన్వర్డ్స్ లో సెకండ్ స్టెప్ మనకు వచ్చేసరికి ఏదైతే మనకి కీవర్డ్స్ ని ఫస్ట్ పీరియడ్ లో ఐడెంటిఫై చేయడం జరిగిందో, అంటే ఫస్ట్ స్టెప్ లో ఐడెంటిఫై చేసిన కీవర్డ్స్ ని, కీ కాన్సెప్ట్స్ ని బేస్ చేసుకొని కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ కి సంబంధించి లెర్నింగ్ యాక్టివిటీస్ ని నిర్వహించడము అనేది ఏంటంటే మనకి ఇది చాలా కీలకం. మనం ఏదైతే మనకి ఐ డు, వీ డు, యూ డు లో మనం లెర్నింగ్ యాక్టివిటీస్ ని రాస్తామో ఆ యాక్టివిటీస్ ని ఎగ్జిక్యూటివ్ చేయడం అనేది ఈ స్టెప్ లో మనకు కనిపించడం జరుగుతుంది. ఇందులో ఐడూలో మనకి టీచరు ఆ లెర్నింగ్ యాక్టివిటీస్ ని నిర్వహిస్తూ విద్యార్థుల యొక్క ఇంటరాక్షన్ ని పెంచడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా వీడూలో ఏంటంటే ఆ లెర్నింగ్ యాక్టివిటీలో భాగంగా ఏవైనా అంశాలు చదవడానికి అవకాశం ఉండే అంశాలను వాటిని గ్రూపులలో చదవమనాలి. అదే విధంగా ఏంటంటే వాటిని రాసుకుంటూ ఇండివిజువల్ గా కూడా చదవడం అనేది ఏంటంటే వాడికి అంటే ఆ కీవర్డ్స్ కి సంబంధించిన కాన్సెప్ట్స్ కానీ సెంటెన్సెస్ కానీ ఇండివిజువల్ గా కూడా చదివి ఒకసారి నోట్బుక్ లో నోట్ చేసుకునే పరిస్థితి అనేది కల్పించాలి. ఇది మనకి సెకండ్ పీరియడ్ ఆన్వర్డ్స్ లో ఏంటంటే మనకి సెకండ్ స్టెప్. ఒక్కసారిగా అది ప్రాక్టికల్ గా మనకి క్లాస్ రూమ్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఒకసారిగా చూద్దాం. Dear children, you completed individual reading and collaborative reading. While individual reading and collaborative reading, I think you identified some keywords or unknown words. Say one keyword. Very good. Indus Valley. Indus Valley is one of the keyword of this lesson or unknown word to you. Okay, what is Indus Valley? Now I show an Indian map, an India map on the screen. In this map I identify or I point out a river that is Indus River. Indus River. This is Indus River. Indus River. Indus River flows in India and
Pakistan. The valley along Indus River is known as Indus Valley. Is known as Indus Valley. Along Indus Valley, which civilization? Yes, Mohenjo-daro civilization or Harappan civilization. So, Indus Valley civilization, also known as Mohenjo-daro civilization or Harappan civilization. Very good. Indus River. This is Indus River. It flows in India and Pakistan. Along this river, the valley along this river is known as Indus Valley. Along this Indus Valley, an ancient civilization of India was developed. That is known as Indus Valley Civilization. Indus Valley Civilization. Dear children, please point out this river in your India map. We will go through another keyword. Say another keyword. Civilization. Civilization is another keyword. Civilization. To understand civilization, observe these two pictures. Picture number 1 and picture number 2. Murali Krishna, what do you observe in picture number 1? Early life of early human beings. Early life of early human beings. In picture number 1, what did they do? Yeah. Children playing and yeah. Hunting and Very good. Hunting animals. Hunting animals. Very good. Next. they make some rock tools. Very good. They make some rock tools. Very good. Excellent. And next, in picture number 2, what do you observe? They are only thinking. A girl is thinking. A girl is thinking about which aspects? About education, about art, about comforts. About comforts. In picture number 1, did they think about education? No. Did they think about comforts? What they think about in picture number 1? Yes. About food gathering and about hunting animals. But in addition to that, in picture number 2, this girl thinking about education, thinking about art, thinking about comfort. The stage of human beings which thinking about art, education, comforts, in addition to food gathering, in addition to food production, that human stage is known as civilization. Yeah. Civilization. Civilization is an advanced stage of human society where the people live with comforts and can think about things like art and education. Once again, civilization is an advanced stage of human society where the people live with comforts and can think about things like art and education. So, you have to note down this. Okay, very good.
కీవర్డ్ అంటే అన్ని కీవర్డ్స్ నేను ఇక్కడ చెప్పలేదు, ఒక 2 కీవర్డ్స్ మోడల్ మనం మాత్రమే మాట్లాడతాం. ఓకేనా? ఓకే సార్, ఇక్కడ మీకు ఏదైతే టీచింగ్ పీరియడ్ 2లో మనకి స్టెప్ 2 వచ్చేసరికి మనకి ఏంటంటే కీవర్డ్స్ ని బేస్ చేసుకొని, కీ కాన్సెప్ట్స్ ని బేస్ చేసుకొని మనము కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ కి సంబంధించిన టీచింగ్ లెర్నింగ్ యాక్టివిటీస్ ని ఎలా నిర్వహించవచ్చు, మోడల్ కి ఒక 2 కీ కాన్సెప్ట్స్ కి సంబంధించి మనం మోడల్ కి ఒక ప్రాక్టికల్ క్లాస్ రూమ్ ఎక్స్పీరియన్సెస్ ని మనం చూడడం జరిగింది. ఇక నెక్స్ట్ టీచింగ్ పీరియడ్ 2 ఆన్వర్డ్స్ లో లాస్ట్ స్టెప్ మనం తీసుకున్నట్లయితే రీక్యాప్చులేషన్, అసెస్మెంట్ ఆర్ సమ్మరై, సినాప్సిస్, రీడింగ్, ఇవన్నీ కూడా వీటన్నింటినీ కూడా కలిపి మనము థర్డ్ స్టెప్ గా మనం తీసుకోవడం జరుగుతుంది, లాస్ట్ స్టెప్ గా తీసుకోవడం జరుగుతుంది. అట్ ఏ టైము మనము కొన్ని క్వశ్చన్స్ ని వేయడం వలన, కొన్ని ప్రశ్నలను విద్యార్థులకు అడగడం వలన వాళ్ళ యొక్క రెస్పాన్సెస్ ని మనం సినాప్సిస్ గా మనం రాసి ఆ సినాప్సిస్ ని చదివించే అవకాశం అనేది ఉంటుంది. అదే విధంగా వాళ్ళకి ఎంతవరకు ఆ అంశాలు అనేవి అర్థమయ్యాయో మనం అసెస్ చేసే అవకాశం కూడా ఈ స్టెప్ లో మనకు కనిపించడం జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా టీచర్ చేయవలసిన పని ఏమిటంటే, ముందుగా మనం ఏదైతే బోధించిన అంశం అంటే ఆ తరగతిలో మనం ఆ పీరియడ్ లో ఏ అంశాన్ని అయితే మనం బోధించామో దానికి సంబంధించి కొన్ని ప్రశ్నలను విద్యార్థులకు, ఒక 4-5 ప్రశ్నలను విద్యార్థులకు అడిగి ఆ విద్యార్థులు ఇచ్చిన రెస్పాన్సెస్ ని మనము కొన్ని వాక్యాల రూపంలో ఒక ఆర్డర్ లో మనం రాసినట్లయితే దాన్ని మనం సినాప్సిస్ గా మనం తీసుకోవడం జరుగుతుంది. ఆ సినాప్సిస్ ప్రొడ్యూస్ చేయడానికి ఇది ఈ స్టెప్ ఉపయోగపడుతుంది. అదే విధంగా విద్యార్థులకి ఎంతవరకు అవగాహన అయింది అనేది అసెస్ చేయడానికి కూడా ఈ స్టెప్ అనేది ఉపయోగపడడం జరుగుతుంది. ఇలా చేసిన తర్వాత వీడూలో ఏం చేస్తారు అంటే ఆ సినాప్సిస్ ని కొలాబరేటివ్ రీడింగ్ అంటే గ్రూప్ లో మనం చదివించడం జరుగుతుంది. ఇక చివరిలో మనకి యూడూలో ఏం చేయడం జరుగుతుంది అంటే ఆ సినాప్సిస్ ని ఇండివిజువల్ గా పిల్లలు తమ నోట్బుక్ లో కాపీ చేసుకోవడమే కాకుండా ఇండివిజువల్ గా కూడా చదవడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ఏ స్టెప్ లోనైనా ఐడూలో టీచరు యాక్టివిటీస్ అనేవి ఉంటాయి. ముఖ్యంగా మోడల్ రీడింగ్ ఉంటుంది, వీడూలో కొలాబరేటివ్ రీడింగ్ అనేది ఉంటుంది, యూడూలో ఇండివిజువల్ రీడింగ్ అనేది ఉంటుంది. సో ఇది ఏ విధంగా మనకి సినాప్సిస్ ని అసెస్మెంట్ ద్వారా, అసెస్మెంట్ క్వశ్చన్స్ ద్వారా, ట్రిగరింగ్ క్వశ్చన్స్ ద్వారా మనం ప్రొడ్యూస్ చేయొచ్చో ఒక క్లాస్ రూమ్ సిచ్యువేషన్ ని మనం చూద్దాం. The discussion on keywords and unknown words. I ask some questions. Based on your answers, I write a paragraph. That paragraph is the synopsis of this part. Okay. Which is the ancient civilization of India? Indus Valley Civilization. Very good. Indus Valley civilization in India. Very good. Excellent. Indus Valley civilization was the ancient civilization in India. Next. What is the period of Indus Valley civilization? 2500 to 1700 BC. Very good. The period of Indus Valley civilization is 2500 BC to 1700 BC. Okay. And next, Indus Valley civilization developed along which rivers? Along which rivers? Yeah. Indus And Gaggar, Hakra. Very good. This is along the rivers Indus, Gaggar and Hakra. Very good. Excellent. And next, Indus Valley civilization was developed in which Indian states? In which Indian states? Yeah. Punjab, Haryana, Gujarat, Rajasthan. Very good. Okay. Civilization spread in Punjab, Haryana, Rajasthan, etc. and Western Uttar Pradesh.
So this civilization was spread in Punjab, Haryana, Rajasthan, etc. This is the synopsis. This is the overall theme of this part. Okay? Can anyone read? Indus Valley civilization was the ancient civilization in India. The period of Indus Valley civilization is 2500 to 1700 BC. Very good. This civilization was developed around the rivers Indus, Ganges, and Accra. This civilization Spread. spread in Punjab, Haryana, Rajasthan, etc. Very good. Good. Based on the keywords which were discussed in this class, we will practice these keywords, this synopsis in the next period. Okay, thank you. ఓకే సార్, ఇది మనకి టీచింగ్ పీరియడ్ 1, టీచింగ్ పీరియడ్ 2 కి సంబంధించి టీచింగ్ పీరియడ్ 2 నుంచి కూడా మనం ఎటువంటి స్టెప్స్ ఫాలో అవ్వాలో మనం ఇప్పుడు క్లాస్ రూమ్ ప్రాక్టికల్ వీడియోస్ ద్వారా మనం చూసాం. సో ఏవైనా ఈ టీచింగ్ పీరియడ్ 1, టీచింగ్ పీరియడ్ 2 కి సంబంధించి ఏవైనా డౌట్స్ ఉంటే 1 or 2 ఎవరైనా అడిగినా నేను సమాధానం చెప్తాను, రెస్పాన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. లేదంటే ప్రాక్టీస్ పీరియడ్ కి వెళ్దాం. రాంబాబు గారు సార్ చెప్పండి సార్. సార్ చెప్పండి సార్. ఇప్పుడు మనకు ఒక లెసన్ కి 10 పీరియడ్స్ ఇచ్చాడు కదా. అవును సార్. యాన్యువల్ ప్లాన్ ప్రకారం. అవును సార్. ఇప్పుడు ఈ టీచింగ్ పీరియడ్ అండ్ ప్రాక్టీస్ పీరియడ్స్ తీసుకుంటే అవును సార్ మనకు టైం సరిపోదు కదా, దానికి ఎలా చేస్తే బాగుంటుంది అంటే సార్ అది అంటే ఆల్రెడీ మనకి మన కమిషనర్ గారితో సార్ మాట్లాడుతానన్నారు సార్ దాని గురించి. అంటే 6th కి 7th కి ఏ ప్రాబ్లం ఉండదు సార్, ఎందుకంటే మనకున్న తక్కువ లెసన్స్. 8th క్లాస్ కి మనకి ప్రాబ్లం వస్తుందని ఆల్రెడీ మేము రైట్ చేసాం సార్ అక్కడ. ఎందుకంటే ఇప్పుడు మనకి టీచ్ చేయడానికి ఒక 10 పీరియడ్స్ పెడితే ఇంకో 10 పీరియడ్స్ ప్రాక్టీస్ కి ఇస్తే మనకి సరిపోదు సార్ అనేసి చెప్పాం. సిలబస్ అనేది కవర్ అవ్వదని చెప్పాం సార్. దానికి వాళ్ళు రెమెడీ అనేది త్వరలో మనకి ఒక ప్రొసీడింగ్ రూపంలో ఇస్తామని చెప్పారు సార్. ఓకే ఓకే. సో కనుక అంటే దాన్ని మనం వాళ్ళు అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసినంత వరకు కూడా మనం ఏమి అఫీషియల్ గా చెప్పలేము సార్. అందుకని ఇలాగా కొంచెం ఫాస్ట్ గా చెప్పాల్సి ఉంటుంది అంతే. అవును సార్, అవును సార్. అది అంటే ఇక్కడ మెయిన్ ఫోకస్ ఏంటి సార్ అంటే మనము ఒక లెసన్ కంప్లీషన్ కంటే లెసన్ ద్వారా మినిమం రీడింగ్ యాక్టివిటీస్ ని మినిమం బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి విద్యార్థులకు వచ్చేటట్లు చేయడమే దాని యొక్క ప్రధాన ఉద్దేశం సార్. ఈ ప్రోగ్రామ్ యొక్క ప్రధాన ఉద్దేశం సార్. అవునవునవును. ఓకే సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. సో ఇక్కడ నెక్స్ట్ మనకి తీసుకున్నట్లయితే ప్రాక్టీస్ పీరియడ్. ఇది మనకి కొత్తగా అంటే మనం చేస్తున్న ప్రాక్టీస్ నే ఒక స్ట్రక్చరల్ గా చేయడానికి ఉద్దేశించబడిన LIP స్ట్రాటజీయే మనకి ప్రాక్టీస్ పీరియడ్. ఈ ప్రాక్టీస్ పీరియడ్ కి సంబంధించి మనం చూద్దాం. ప్రాక్టీస్ పీరియడ్ యొక్క స్ట్రాటజీస్ మనం తీసుకున్నట్లయితే మనకి 4 స్టెప్స్ గా మనకి ఉండడం జరిగింది. 1 కీవర్డ్స్ రీడింగ్, అండ్ ద సెకండ్ వన్ సిమిలర్ లైన్ రీడింగ్, థర్డ్ వన్ సినాప్సిస్ రీడింగ్, అండ్ ఫోర్త్ వన్ రైటింగ్ అండ్ ఎడిటింగ్. దీన్ని మనము డిక్టేషన్ గా కూడా మనం చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఒక్కొక్క స్టెప్ ని కూడా మనం చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే కీవర్డ్స్ రీడింగ్ అనేది మనం తీసుకున్నట్లయితే ఆల్రెడీ ఏదైతే మనం టీచింగ్ పీరియడ్ లో మనం విద్యార్థులు ఐడెంటిఫై చేసిన కీవర్డ్స్ కానీ అన్నోన్ వర్డ్స్ కానీ ఉంటాయో ఆ కీవర్డ్స్ ని లేదా అన్నోన్ వర్డ్స్ ని మనం బోర్డు మీద రాసి ఒకసారి మనం చదవవలసి ఉంటుంది. ఆ తర్వాత విద్యార్థులను గ్రూపులుగా చదవమని చెప్పాలి. తర్వాత అవే కీవర్డ్స్ ని విద్యార్థులు తమ నోట్ పుస్తకంలో రాసుకుంటూ వాళ్ళు ఇండివిజువల్ గా చదవమని చెప్పాలి. సో ఐడూలో మనము
టీచర్ చదువుతాడు. వీడియోలో కొలాబరేటివ్ గా ఆ కీవర్డ్స్ ని విద్యార్థులు గ్రూపుల్లో చదువుతారు. ముఖ్యంగా మనకి ఇక్కడ ఈ గ్రూపుల్లో చదివేటప్పుడు అక్కడ ఎవరైతే గ్రూప్ లీడర్ ఒకరిని మనం పెడతామో ఆ గ్రూప్ లీడర్ ఖచ్చితంగా మిగతా ఎవరైతే బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు కూడా అందులో పార్టిసిపేట్ చేసే విధంగా మనం వాళ్ళకి డైరెక్షన్స్ అనేది ఇవ్వాలి. ఇక ఐడూలో వచ్చేసరికి ఆ కీవర్డ్స్ ఇండివిజువల్ గా విద్యార్థులు చదువుతూ వాళ్ళ నోట్బుక్ లో నోట్ చేసుకోవడం జరుగుతుంది. ఇది కీవర్డ్స్ కి సంబంధించి. అది ఎలా చేయొచ్చో ఒకసారిగా మనం చూద్దాం, వీడియోలో కూడా చూద్దాం. ఇక్కడ నేను ఏదైతే ఎర్లీ సివిలైజేషన్స్ అనే లెసన్ లో టీచింగ్ పీరియడ్ 2లో నేను కొన్ని ఒక 2 పారాగ్రాఫ్స్ తీసుకోవడం జరిగింది. అందులో మనకి ఏంటంటే ఒక 9 to 10 వర్డ్స్ అనేవి కీవర్డ్స్ గా వాళ్ళు ఐడెంటిఫై చేశారు. వాటిని మీకు ఇక్కడ స్క్రీన్ పైన కూడా మీరు చూడొచ్చు. అయితే ఈ కీవర్డ్స్ అన్నింటినీ కూడా నేను ఇందాక మనం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఒక 2 కీవర్డ్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేసాం, ఎందుకంటే వీడియో లెంగ్త్ పెరుగుతుంది అనే ఉద్దేశం మీద. ఆ విధంగా కీవర్డ్స్ ని మనం డిఫరెంట్ మెథడ్స్ ని ఉపయోగించి డిఫరెంట్ సోర్సెస్ ని, ఈవెన్ ఐసీటీని కూడా ఇంటిగ్రేట్ చేస్తూ మనం ఆ విధంగా మన కీవర్డ్స్ ని పరిచయం చేయొచ్చు అనే దీనికి ఎగ్జాంపులర్ గానే మనం వీడియోని చూడడం జరిగింది. ఇక నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే సెకండ్ స్టెప్ సిమిలర్ లైన్స్ రీడింగ్. అంటే ప్రాక్టీస్ పీరియడ్ లో ఫస్ట్ స్టెప్ కీవర్డ్స్ రీడింగ్, సెకండ్ స్టెప్ సిమిలర్ లైన్స్ రీడింగ్. ఈ సిమిలర్ లైన్స్ రీడింగ్ లో ఏం చేయాలి అంటే ముందుగా టీచరు సిమిలర్ లైన్స్ వచ్చే విధంగా ఒక సబ్స్టిట్యూషన్ టేబుల్ తయారు చేసుకోవాలి. సో అదేంటి అనేది ఒకసారి ఆ టేబుల్ ఒకసారి మీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ హ్యాడ్, ఈ రెండు కూడా స్టేబుల్ గా ఉంటాయి. వెల్ సిటీ ప్లానింగ్, అదే విధంగా వెల్ ప్లాన్డ్ డ్రైనేజ్ సిస్టమ్, ఏ హార్బర్ అట్ లోథాల్, ద గ్రేట్ బాత్ ఇన్ మొహంజదారో, డ్రైడ్ ఆర్ బేక్డ్ బ్రిక్స్ హౌసెస్. ఇక్కడ ఎగ్జాంపుల్ గా మనం తీసుకున్నట్లయితే చూడండి, ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది అన్ని సెంటెన్స్ లో వస్తుంది, హ్యాడ్ అనేది అన్ని సెంటెన్స్ లో వస్తుంది. ఇక చివరిగా ఉండే ఏదైతే ఈ థర్డ్ కాలం లో ఉన్న లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మారుతాయి. ఇప్పుడు ఉదాహరణకి చూద్దాము, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ హ్యాడ్ వెల్ సిటీ ప్లానింగ్, అదేవిధంగా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ హ్యాడ్ వెల్ ప్లాన్డ్ డ్రైనేజ్ సిస్టమ్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ హ్యాడ్ ఏ హార్బర్ అట్ లోథాల్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ హ్యాడ్ ఏ గ్రేట్ బాత్ ఇన్ మొహంజదారో. నెక్స్ట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ హ్యాడ్ డ్రైడ్ ఆర్ బేక్డ్ బ్రిక్స్ హౌసెస్. ఈ విధంగా మనకి ఒక సబ్స్టిట్యూషన్ టేబుల్ ని మనం తయారు చేసి ఆ విద్యార్థులకు ఇచ్చినట్లయితే వాటితో ఆ సబ్స్టిట్యూషన్ టేబుల్ ని బేస్ చేసుకొని వాళ్ళు కొన్ని సెంటెన్సెస్ ని రాయడం అనేది జరుగుతుంది. ఇలా సెంటెన్సెస్ ని ఫ్రేమ్ చేసిన తర్వాత వాటిని గ్రూపుల్లో చదవాలి, అదే విధంగా ఇండివిజువల్ గా చదవాలి, ఇండివిజువల్ గా ఆ సెంటెన్సెస్ ని రాసుకోవాలి. ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో ఈ సిమిలర్ లైన్స్ ఫ్రేమింగ్ అనేది ఆ కంటెంట్ కి సరిపోకపోవచ్చు. అప్పుడు మనం ఏంటంటే ఈ విధంగా మనకి స్క్రీన్ మీద చూస్తున్నట్టు మ్యాచ్ ద ఫాలోయింగ్ విత్ ద రెస్పెక్టివ్ సెంటెన్సెస్, అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేది కూడా ఇచ్చేసి కొద్దిగా దాన్ని మోడిఫికేషన్ చేసి దీంతో కూడా మనం సెంటెన్సెస్ ని ఫ్రేమ్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు ఒకసారిగా చూద్దాం. చూడండి సార్, ఇక్కడ ఎగ్జాంపుల్ గా మనం తీసుకున్నట్లయితే ఆ మ్యాచ్ ద ఫాలోయింగ్ చేసిన తర్వాత, అంటే ఇక్కడ హిస్టరీ అనేది వచ్చేసరికి ద సైన్స్ విచ్ స్టడీస్ పాస్ట్ ఈవెంట్స్, అంటే ఇక్కడ హిస్టరీకి ఎదురుగా సి, ఇలా మొత్తం కూడా ఇది ఫిల్అప్ చేసిన తర్వాత ఏం చేయాలి అంటే మనము స్టూడెంట్స్ ని రెఫర్స్ టు అనే ఒక కంజంక్షన్ వాడి ఏంటంటే ఈ వాక్యాలను తయారు చేయండి అని అడగొచ్చు. అంటే ఇలాగా రెఫర్స్ టు అనే కాదు, అక్కడ సంబంధించి ఏ కంజంక్షన్ వాడితే బాగుంటుంది అనేది మనం చూసుకొని ఆ ముందు గ్రూప్ ఏలో ఉన్న పదాలతో గ్రూప్ బి ఉన్న పదాలని మ్యాచ్ చేసి సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయడం కూడా మనకి చేయొచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, హిస్టరీ రెఫర్స్ టు ద సైన్స్ విచ్ స్టడీస్ పాస్ట్ ఈవెంట్స్, అదేవిధంగా హిస్టోరియన్ రెఫర్స్ టు ఏ పర్సన్ హూ స్టడీస్ హిస్టరీ. ఈ విధంగా మనకి రెఫర్స్ టు అనే కంజంక్షన్ ఉపయోగించి కూడా మనకు కొన్ని సిమిలర్ లైన్స్ అనేది ఇక్కడ కూడా తయారు చేయొచ్చు. అంటే అన్ని సార్లు కూడా సబ్స్టిట్యూషన్ టేబుల్ ఉపయోగించలేము. కొన్ని సందర్భాల్లో ఈ మ్యాచింగ్ వాడి కూడా మనం ఏంటంటే ఈ సిమిలర్ లైన్స్ ని తయారు చేసి మనం విద్యార్థులకి ప్రాక్టీస్ కి ఇవ్వచ్చు. అది ఏ విధంగా ఇవ్వచ్చు కూడా ఏంటంటే మనం ఒకసారిగా ప్రాక్టికల్ గా చూద్దాం. అది కూడా ఆ స్టెప్ కూడా మనం ప్రాక్టికల్ గా చూద్దాం. ఇప్పుడు ప్రాక్టీస్ పీరియడ్ సంబంధించి 4 స్టెప్లు కూడా ఒకే వీడియోలో ఉన్నాయి, ఒకే వీడియోలో చూద్దాం. నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసరికి మనకి సినాప్సిస్ రీడింగ్ అంటే ఆల్రెడీ మనం ఏదైతే టీచింగ్ పీరియడ్ చివరిలో ముందు రోజు చేసిన టీచింగ్ పీరియడ్ చివరిలో మనం సినాప్సిస్ ని మనం జనరేట్ చేసామో కొన్ని ప్రశ్నలు ఉపయోగించి, ఆ సినాప్సిస్ నే మనం ఇప్పుడు బోర్డు మీద రాస్తాము. బోర్డు మీద రాసి మనం ఒకసారి చదువుతాము, తర్వాత విద్యార్థులకి గ్రూపులలో చదవమని చెప్తాము, తర్వాత విద్యార్థుల్ని ఇండివిజువల్ గా చదవమని చెప్తాం. దాన్ని మనం సినాప్సిస్ రీడింగ్ గా మనం తీసుకుంటాం. ఇది థర్డ్ స్టెప్. ఇక ఫోర్త్ స్టెప్ వచ్చేసరికి ఏంటంటే ఇగోండి, మీకు ఇక్కడ స్క్రీన్ పైన ఒక లెసన్ కి సంబంధించిన సినాప్సిస్ కూడా మీకు కనిపిస్తుంది.
ఇక ఫోర్త్ స్టెప్ వచ్చేసరికి ఏంటంటే రైటింగ్ అండ్ ఎడిటింగ్. దీన్నే మనం డిక్టేషన్ అంటాం. ఇక్కడ ఈ డిక్టేషన్ అనేది ఎలా చెప్పొచ్చు అంటే, మనం కొన్ని వాక్యాలు చెప్పి వాళ్ళు రాయమని చెప్పొచ్చు, మనం కొన్ని పదాలను చెప్పి వాళ్ళు రాయమని చెప్పొచ్చు, లేదా వాళ్ళనే సొంతగా ఇప్పుడు మనం నేర్చుకున్న దీనికి సంబంధించి మనం ఏం నేర్చుకున్నామో మీరు కొన్ని వాక్యాల రూపంలో కానీ కొన్ని పదాల రూపంలో కానీ రాయమని చెప్పొచ్చు. ఇలా రాసిన తర్వాత ఆ రాసిన విద్యార్థులు రాసిన దీన్ని గ్రూప్ లీడర్ల సహాయంతో మనము దాన్ని ఎడిట్ చేయాలి. ఎక్కడైనా తప్పు ఉంటే మనం దాన్ని రెక్టిఫికేషన్ చేయాలి. అది మనం ఐడూలో చేసే పని. దాంతో పాటు ఏంటంటే ఇక్కడ ఆ గ్రూప్ లో ఎడిటింగ్ చేసుకుంటారు, వాళ్ళగా ఎక్కడ తప్పు రాశారని ఎడిటింగ్ చేసుకుంటారు. ఆ తర్వాత ఇండివిజువల్ గా వాళ్ళు రాసింది ఒకసారి చదువుకుంటారు. సో ఎక్కడ కూడా ప్రతి స్టెప్ లో కూడా చేసేది ఏమిటంటే కంపల్సరీ టీచర్ రీడింగ్ ఉండాలి, అదే విధంగా గ్రూప్ లో ఎడిటింగ్ కానీ గ్రూప్ లో రీడింగ్ కానీ ఉండాలి, ఇండివిజువల్ రీడింగ్ ఉండాలి. ఈ స్టెప్స్ అన్నింటినీ కూడా ఇప్పుడు 4 స్టెప్స్ మనము ప్రాక్టీస్ పీరియడ్ లో ఉంటాయని చెప్పుకున్నాం. అందులో ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి మనకి కీవర్డ్స్ రీడింగ్, సెకండ్ స్టెప్ సిమిలర్ లైన్స్ రీడింగ్, థర్డ్ స్టెప్ వచ్చేసరికి మనకి ఏదైతే మనము థర్డ్ స్టెప్ లో మనకి సినాప్సిస్ రీడింగ్, ఫోర్త్ స్టెప్ లో వచ్చేసరికి రైటింగ్ అండ్ ఎడిటింగ్. ఈ 4 స్టెప్స్ ని కూడా ఎలా మన క్లాస్ రూమ్ లో ప్రెజెంట్ చేయొచ్చు అనేది ఒక ఎగ్జాంపులర్ వీడియో అనేది ఇప్పుడు చూద్దాం. Good morning, children. Good morning, sir. Very good. Please sit down. Thank you, sir. In the previous class, we learnt about Indus Valley civilization. Now, in this class, we will practice about Indus Valley civilization in 4 steps. One is keywords, second one is similar line reading, third one is synopsis reading, fourth one is writing and editing. These are the 4 steps in practice period. So first of all, keywords. These are the keywords in Indus Valley civilization subtopic. Okay, first of all, I give a reading. Indus Valley, Indus Valley, Indus Valley, civilization. civilization, ఇక్కడ ఒక్కొక్కసారి S ఉండొచ్చు లేదా Z ఉండొచ్చు, ఏదైనా కరెక్టే, ప్రాబ్లం ఏమీ లేదు. ఓకేనా? civilization, civilization, Vedic period, Vedic period, Indus River, Indus River, Harappa, Harappa, city planning, city planning, the Great Bath, the Great Bath, granaries, granaries, baked bricks. baked bricks, Once again, Indus Valley, Indus Valley, civilization, civilization, Vedic period, Vedic period, Indus River, Indus River, Harappa, Harappa, city planning, city planning, the Great Bath, the Great Bath, granaries, granaries, baked bricks. baked bricks. Okay. Now, can anyone read? Can anyone read? Yeah. Indus Valley, civilization, civilization, Vedic period, Vedic period, Indus River, Harappa, Harappa, city planning, city planning, the Great Bath, the Great Bath, granaries, granaries, Baked bricks. baked
Very good. Now you have to write these keywords in your notes. Silently. Write neatly. Next, we go to another step, that is similar line reading. This is substitution table. In this substitution table, there are three columns. In column number 1, Indus Valley civilization. In column number 2, had. And next in column number 3, different lines are there. Okay. So you have to write sentences by using these three columns. For example, Indus Valley civilization had well city planning. Indus Valley civilization had well city planning. And second sentence, Indus Valley civilization had well planned drainage system. Third line, Indus Valley civilization had a harbor at Lothal. Fourth line, Indus Valley civilization had the Great Bath in Mohenjo-daro. Fifth line, Indus Valley civilization had dried or baked bricks houses. This is known as similar lines preparation or similar lines reading. Okay? Can you read anyone? Yeah. Indus Valley civilization had well city planning. Indus Valley civilization had well planned drainage system. Indus Valley civilization had a harbour at Lothal. Harbor. Harbour at Lothal. Indus Valley civilization had the Great Bath in Mohenjo-daro. Indus Valley civilization had dried or baked bricks houses. Okay, very good. Excellent. Now we have to write 5 sentences by using this substitutional table. Okay. I gave a first sentence. For example, Indus Valley civilization had well city planning. Now you have to write the remaining sentence in your notebook. You need not write this substitutional table. You have to write only sentences. While writing, you have to read silently. Are you understand how to make similar lines? Very good. You have to write sentence with these. Indus Valley civilization had well city planning. And in second line also, Indus Valley civilization had well planned drainage systems. You have to write similar lines by using the words or the sentences in these 3 columns.
Okay. I think you are completed. Okay. Very good. And next, third step. That is synopsis reading. Previous class, we prepared synopsis on Indus Valley civilization. Okay. Now I give a reading. The ancient civilization of India is Indus Valley civilization. It developed along the rivers Indus and Gaggar Hakra. It spread over more than 1500 places in Punjab, Haryana, Gujarat, Rajasthan, Uttar Pradesh and Maharashtra. The cities of the Harappan civilization were well planned. They had a well planned underground drainage system. The Harappan people built their houses with dried or baked bricks. Okay. Now once again you have to read. The ancient civilization of India is Indus Valley civilization. It developed along the rivers Indus and Gaggar Hakra. It spread over more than 1500 places in Punjab, Haryana, Gujarat, Rajasthan, Uttar Pradesh and Maharashtra. The cities of the Harappan civilization were well planned. They had a well planned underground drainage system. The Harappan people built their houses with dried or baked bricks. Okay, now can you read anyone? Can you read anyone? Yeah. The ancient civilization of India is Indus Valley civilization. It developed along the rivers Indus and Gaggar Hakra. It spread over more than 1500 places in Punjab, Haryana, Gujarat, Rajasthan, Uttar Pradesh and Maharashtra. The cities of the Harappan civilization were well planned. They had a well-planned underground drainage system. The Harappan people, built their houses with dried or baked bricks. Very good. And next, are you read? Yeah. Read loudly. The ancient civilization of India is a Indus Valley civilization. It developed along the rivers Indus and Gaggar Hakra. It spread over more than 1500 places in Punjab, Haryana, Gujarat, Rajasthan, Uttar Pradesh and Maharashtra. The cities of the Harappan civilization were well planned. They had a well planned underground drainage system. The Harappan people built their house with dried or baked bricks. Very good. Excellent. And next, fourth step. Writing and editing. Now you have to write
while I am saying some words, you have to write. This is known as unseen dictation. Unseen dictation. You have to write while I am saying the words. Okay. Indus Valley. You have to write. Indus Valley. You have to write the spelling Indus Valley. Indus Valley. Indus Valley. Civilization. Civilization. You have to close your textbooks. Civilization. Indus Valley. The second one, civilization. Now I editing. Very good. Civilization. Single L. Okay. Harappa. This is right, not this way. Okay. Very good. This is about practice on Indus Valley civilization. Okay, sir. Thank you. సార్ నా వాయిస్ వినిపిస్తుందా? హలో సార్, ఎవరైనా రెస్పాండ్ అవ్వండి. వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఓకే సార్, జస్ట్ ఒక 2 minutes లో మనం క్లోజ్ చేద్దాం. సో యాక్చువల్ గా మనకి ఇప్పటి వరకు కూడా మనం టీచింగ్ పీరియడ్ 1, టీచింగ్ పీరియడ్ 2 ఆన్వర్డ్స్ అండ్ ప్రాక్టీస్ పీరియడ్ సంబంధించిన వివిధ స్టెప్స్ ని మనం తెలుసుకున్నాం. యాక్చువల్ గా ఎల్ఐపికి సంబంధించి మన ఏదైతే హ్యాండ్ బుక్ ఉందో, హ్యాండ్ బుక్ స్టార్టింగ్ పేజీలో మీకు బడిగిడి పిల్లలు బడిలో ఉండడం చట్టం, బడిలో చేరిన పిల్లలు వయసుకు తగ్గ తరగతిలో ఉండడం ధర్మం, తరగతికి చెందిన సామర్థ్యాలు పిల్లలు కలిగి ఉండడం న్యాయం, కానీ పిల్లలకు తరగతికి చెందిన కనీస సామర్థ్యాలు లేకపోవడం వాస్తవం, ఈ సామర్థ్యాల సాధన కోసం కృషి చేయడం మన కర్తవ్యం అనే ఏదైతే మనకి ఎల్ఐపికి సంబంధించి ఇచ్చిన ఒక కొటేషన్ ఉందో, దానిని అనుసరించి ఏంటంటే మనకి ఎన్ఈపి వారు కూడా మనకి ఏంటంటే ఎన్ఈపిని అనుసరించి ఈ కొటేషన్ ఇవ్వడం జరిగింది. ఎన్ఈపిలో కూడా ఎన్ఈపి 2020లో కూడా ఫండమెంటల్ లిటరసీ అండ్ న్యూమరసీ అండ్ అర్జెంట్ నెసరీ ప్రీ రిక్విజిట్ టు లెర్నింగ్.
సో ఏదైతే ఎఫ్ఎల్ఎన్ ఉందో ఎఫ్ఎల్ఎన్ అనేది అది ఒక నెసరీ ప్రీ రిక్విజిట్ గా అభ్యసనం, ఏ అంశాన్ని అభ్యసించాలంటే అవి నెసరీ ప్రీ రిక్విజిట్ గా మనకి ఎన్ఈపి కూడా చెప్పడం జరిగింది. సో వీటిని సాధించాలి అంటే మనకి ప్రధానంగా 3 ఆబ్జెక్టివ్స్ ని పెట్టుకోవడం జరిగింది ఎల్ఐపిలో. 1, 6, 7, 8 తరగతుల్లో పిల్లలందరూ కూడా తెలుగు, ఆంగ్లంలో మౌలిక సామర్థ్యాలైన మాట్లాడడం, చదవడం, రాయడంపై శ్రద్ధ పెట్టి వాటిని సాధించేలా చేయడము. రెండోది వచ్చేసరికి గణితంలో సంఖ్యాభావన, చతుర్విధ ప్రక్రియలు సాధించేలా చేయడం. మూడోది వచ్చేసరికి అన్ని సబ్జెక్టుల్లో కూడా ఆయా తరగతులకు చెందిన పూర్వ భావనలు సాధించాలి. అలాగే ఆయా తరగతులకు నిర్ధారించుకున్న అభ్యసన ఫలితాలను సాధించాలి. 3 ఆబ్జెక్టివ్స్. ఒకటి ఏంటంటే తెలుగు, ఇంగ్లీషుల్లో మాట్లాడడం, చదవడం, రాయడం రావాలి. రెండోది వచ్చేసరికి గణితంలో చతుర్విధ ప్రక్రియలను చేయడం. మూడోది వచ్చేసరికి ఆయా సబ్జెక్టుల్లో ఉన్న కనీస సామర్థ్యాలు, ఆ సంబంధిత లెసన్ కి సంబంధించిన లెర్నింగ్ అవుట్కమ్స్ ను సాధించేటట్లు చేయడం అనే ఈ 3 లక్ష్యాలతో మనకి ఆ ఎల్ఐపిని మనం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఈ 3 లక్ష్యాలను సాధించడానికి మన వంతుగా ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ మనకి ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే, చాలా మందికి ఏమైనా డిస్టర్బెన్స్ వచ్చినా, ఏమైనా వచ్చినా మీకు రికార్డెడ్ వీడియోస్ అనేవి మీకు గూగుల్ డ్రైవ్ లింక్ ద్వారా ఏంటంటే మీకు అందజేయడం, ప్రతి డిఆర్పికి కూడా అందజేయడం జరుగుతుంది. ఈ వీడియోస్ ను ఉపయోగించే ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో టీచర్స్ కి ఏంటంటే మనము ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఏవైతే రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయో, అంటే సెషన్ 1, సెషన్ 2 కి సంబంధించిన రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయో ఆ వీడియోస్ ను అక్కడ ప్లే చేస్తూ మీరు అక్కడ ప్రతి సెషన్ ని కూడా ఏంటంటే సమప్ చేయవలసి ఉంటుంది డిఆర్పీలు. దానికి తగ్గట్టుగా ప్లానింగ్ అనేది రెస్పెక్టెడ్ డైట్ ప్రిన్సిపల్ సార్స్ చేయడం జరుగుతుంది. దానికి తగ్గట్టుగా వాళ్ళు ప్లాన్ చేయడం జరుగుతుంది. ఆ ప్లానింగ్ అనుగుణంగా మనము ఈ వీడియోస్ ను ఉపయోగించి గ్రౌండ్ లెవెల్లో ఒక ఫలవంతమైన ట్రైనింగ్ ని అందజేసి విద్యార్థుల స్థాయికి ఏవైతే మనం అనుకున్న ఎల్ఐపికి సంబంధించిన 3 ఆబ్జెక్టివ్స్ ఉన్నాయో అవి సాధించడానికి ప్రయత్నం చేస్తారని నా వంతుగా అందరినీ కూడా కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఏ వాల్యుబుల్ ఆపర్చునిటీ. మంచి ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది ఇచ్చిన ఉపేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా మనకి మిగతా రమేష్ సార్కి, మిగతా సార్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా పాల్గొన్న పార్టిసిపెంట్స్ మిత్రులందరికీ కూడా, డిఆర్పి మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా డైట్ ప్రిన్సిపల్స్ కి, అదేవిధంగా గౌరవ డిఈఓ గారికి, అదేవిధంగా ఏఎంఓస్ కి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఏదైనా డౌట్స్ ఉంటే 1 or 2 డౌట్స్ ఉంటే అడగొచ్చు సార్, లేకపోతే మనం సెషన్ క్లోజ్ చేద్దాం సార్. మీరు సెషన్ క్లోజ్ అయిపోయిన తర్వాత మీరు డైట్ ప్రిన్సిపాల్ గారితో డిఆర్పిస్ అందరూ కూడా కాంటాక్ట్ అయ్యి ఆ సంబంధిత ప్లానింగ్ ని చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఏమైనా డౌట్ ఉంటే అడగొచ్చు సార్. ఓకే సార్, సెషన్ క్లోజ్ చేసి సార్ ఎవరైనా ఒక్కరు రెస్పాండ్ అవ్వండి సార్. చాలు. సార్ సెషన్ క్లోజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.